ఇక్కడ హోంమంత్రిని అయితే వాళ్ళందరినీ జైల్లో వేస్తా. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కోంటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. ఆయన ఏమన్నాడు ఇంకా అంటే, రాష్ట్ర కేబినెట్లో నేను హోంశాఖ మంత్రిని అయితే ముందుగా వరుసపెట్టి బీఆర్ఎస్ నాయకులందరినీ జైల్లో వేస్తాను అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఆదివారం కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడిండ్రు. కార్యకర్తలు హోమ్ మినిస్టర్ అంటూ పెద్దపెట్టి నినాదాలు చేశారు. దీంతో ఆయన స్పందిస్తూ పై విధంగా అంటూ ఇంకో మాట, ప్రజలు తనను హోమ్ మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్నారని, అయితే తాను ఎప్పుడూ ఏ పదవి కావాలని అధిష్టానాన్ని అడగలేదని చెప్పారు. నేను చాలా మొండి మనిషిని, నా మాట నేనే వినను, కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నాయకులందరినీ జైల్లో కూర్చోబెడతా అని వారన్నమాట. అంటే ఇక్కడ ఇద్దరున్నారు, కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్లో మల్లారెడ్డి. ఇద్దరు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలు. ఇద్దరు కూడా తమను తాము మీడియాలో అద్భుతంగా ప్రమోట్ చేసుకోగలరు, తమ గురించి చర్చ జరిగేలా చూసుకోగలరు. ఏ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు మాటల ద్వారా, వారు పంచ్ డైలాగులతోని అద్భుతమైన ప్రచారాన్ని పొందగలరు. 2 రోజుల కింద మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక వ్యాఖ్య, ఈటెల రాజేందరే గెలవబోతున్నారని చెప్పడం. అట్లా చాలా మాటలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఉదాహరణ, రేవంత్ రెడ్డిని పొగడడం, తర్వాత కేసీఆర్ నుంచి గొడవపడి బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ను గెలుస్తున్నామని చెప్పి ఒక సంచలనం క్రియేట్ చేసిండ్రు. ఆ తర్వాత దానికి మళ్ళీ మానవతా దృక్పథంతో అన్నాను, నేను ఎవరైనా సరే ఓడిపోతామని చెప్తామా, గెలుస్తామని అంటాం కదా, మాట వరుసంకి అంటాం కదా అని ఏదో చెప్పుకున్నారు. అట్లా మరో సంచలనమైండు. అంటే ఇక్కడ ప్రజలలో మనం సంచలనం అవుతున్నామా లేదా, ప్రజలలో మనం చర్చనీయ అంశం అవుతున్నామా లేదా అంటే బయటికి అమాయకంగా కనబడుతూ వారి వ్యూహాలు అద్భుతమైన వ్యూహాలు, అద్భుతమైన మామూలు తెలివితేటలు కావు, రాజకీయ నాయకులకు సహజంగా ఉండాల్సిన తెలివితేటలకు మించి ఉన్నాయి. కాబట్టే వీరు అటు మల్లారెడ్డి, ఇటు రాజగోపాల్ రెడ్డి, ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు, తాను కూడా ఉన్నారు, కానీ తాను ఎప్పుడు ఏమీ అడగలేదు అంటున్నారు. పైగా కార్యకర్తలు హోంమంత్రి అని అనడం. ఆయన గత కొద్ది రోజుల ముందు నేనే హోంమంత్రిని అయితే కనుక వాళ్ళని ఏం చేస్తున్నా చెప్పారు, అందరినీ జైల్లో వేస్తానన్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా కింది నుంచే నినాదం వచ్చింది, హోంమంత్రి అని అన్నారు. అంటే ఆయన మనసులో మాట తనకు హోంమంత్రి పదవిని ఇవ్వాలని చెప్పడం అన్నమాట. ఈ చెప్పడం వెనుక వాళ్ళ మనసులో ఏ భావన ఉన్నదో ప్రత్యక్షంగా కొన్నిసార్లు, పరోక్షంగా కొన్నిసార్లు ఇది తాను వ్యక్తీకరించడం, ఇతరులచే వ్యక్తీకరించేటట్లు చేయడం అనేది రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఈ మధ్య మరింతగా ఎక్కువ ఒకరు ఇద్దరు నుంచి, పార్టీకి ఒక నాయకుడి నుంచి ఇలాంటి వ్యక్తీకరణలు, ఇలాంటి అద్భుతమైన తెలివితేటలు వస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నాయకులు వ్యాపారంలో ఇద్దరు చాలా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తలు కాబట్టి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయినట్ల వాళ్ళిద్దరు. ఆయన మంత్రి అయినరు, ఈయన మంత్రి కావాల్సింది క్యూలో ఉన్నారు కాబట్టి ఇవాళ రేపో తాను కూడా మంత్రిని కాబోతున్నానని, మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం రాబోతుందని, లేదా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తనకు ఇచ్చి తీరాలని ముందు చూపుతో వివరించడము. మల్లారెడ్డి మాట్లాడింది ఏమిటి, ఒకవేళ బీఆర్ఎస్లో ఎట్లుంటుందో తెలియదు, మరి రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు, ఓ మాట బీజేపీ కూడా గెలుస్తానంటే కనుక మల్లారెడ్డి మనసులో మాట ఏమి దాచుకోడు, బోలగా మాట్లాడతాడు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంటే కనుక రాజకీయంగా ఎన్ని వ్యూహాలు, ఎన్ని ఎత్తిగడలేసినా మనల్ని పట్టించుకునే వారే లేరు. అసలు విషయం పైన దృష్టి వదిలేసి కొసరు విషయం పైన వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏదో కామెడీగా 4 మాటలు మాట్లాడి ఏదో వాళ్ళను ఎంటర్టైన్ చేస్తే కనుక సీరియస్గా మన మీద దృష్టి ఉండదనే భావన ఉంటుంది. కాబట్టి ఇటు రాజగోపాల్ రెడ్డి, అటు మల్లారెడ్డి ఇద్దరు చెరోపాట్ల, వీళ్ళిద్దరు కూడా మాటల ద్వారా, వారి డైలాగుల ద్వారా వారి ప్రయోజనాలు ఏవైతున్నాయో రాజకీయంగా తమ మనసులో భావన ఏదైతున్నదో వ్యక్తీకరిస్తూ చాలా ముందు చూపుతో వారు వ్యవహరిస్తున్నట్లు వీరిద్దరి వ్యవహార శైలిని బట్టి చాలా సులభంగా అర్థమవుతున్నది.